సర్వాధికారి నీకు స్తోత్రం ప్రభా, సర్వశక్తి మంతుగా నీకు స్తోత్రము నాయన. నీకు అసాధ్యమంది ఏది లేదు నాయన ప్రభా. నీకు వందనం తెలుసుమా నాకు నాయన ప్రభా. గత కాలం అంతా కాసి కాపాడు మనకు నూతన సంవత్సరం ప్రవేశపెట్టావు. నీకే స్తుతి స్తోత్రాలు తెలుస్తున్నావు. ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి వారిని పేరు పైన దీవించము కాక, వచ్చుచున్న వారిని పోవచ్చున్న వారిని ఆశీర్వదించము కాక, ఈ మినిస్ట్రీ త్వరలో అభివృద్ధి చెందును కాక ప్రభావిమైన వృద్ధాప్య పెన్షన్ ఆయన వృద్ధాశ్రయమునైన ప్రభావి దేవాలయమునైన మందిరం ఏసీ మందిరమునైన కట్టడానికి నీ కుమారుని ఆశీర్వదించము కాక. దేవా ఉపదేవుని ఆశ్రయించినట్లుగా, అబ్రహామును ఆశ్రయించినట్లుగా, ప్రభావిగోనైన అనేకుల్ని ఆశ్రయించినట్లుగా నీ కుమారుని ఆశ్రయించము కాక. మేమందరం కూడా చేతులు చాచి ఆశ్రయిస్తున్నాం ప్రభా. ఆనాడు అబ్రహాముతో వాగ్దానం చేస్తావు, నువ్వు ఎవరిని ఆశ్రదిస్తావో నేను వారిని ఆశ్రదిస్తానన్నావు నాయన. మా చేతుల నుంచి ఆశ్రదిస్తుండగా మీరేమి బహుగా ఆశ్రయించము కాక. అమ్మగారిని దీవించు దేవా. వారి కుటుంబాన్ని రక్త సంబంధంతో పుట్టి ఉన్న కుటుంబస్తులందరినీ పేరు పేరు మీరు ఆశ్రయించు. అనేక గాస్పెల్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి అమ్మగారిని, అయ్యగారిని, సన్నిశ్రీల్ని, ప్రతి వారిని పేరు పేరు మీరు ఆశ్రయించు. రాబో కాలంలో ఇది మహావృక్షముగా మారును కాక. రాబో కాలంలో ఈ మినిస్ట్రీ మహావృక్షముగా మారును కాక. ఆయన ఆరోగ్యంతో దీర్ఘాయుస్తాం సంపూర్ణ శక్తితో ప్రభా నీ కుమారుని ఆశీర్వదించము కాక. ఈ మినిస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి సేవకుని యొక్క కుటుంబాన్ని, అమ్మగారిని, ఆయన సన్నిధి శ్రీలు, వారి సంఘాలన్నీ కూడా దీవించబడును గాక. నజరేయుడైన యేసుక్రీస్తులో ఈ సేవకులందరూ దీవించబడును గాక. అయ్యగారి ఆలోచనలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తులో సఫలమవును గాక. ఆగస్టులో కల్లా మందిరం పూర్తి అవడానికి నీ సహాయం దయచేయి. కొండలు తట్టి మా కన్నులు ఎత్తుతున్నావు. ఆ సహాయం ఎక్కడ వచ్చిందో వల్ల మాకు సహాయం కలుగును గాక. మాకంతా ప్రభావం మీరు పొందండి. మరలా నూతన సంవత్సరం ప్రవేశపెట్టావు. ఈ సంవత్సరం అంతా శుభము కలుగును గాక. ఈ సంవత్సరం అంతా క్షేమము కలుగును గాక. ఈ సంవత్సరం అంతా దీవెనలు కలుగును గాక. ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం వచ్చును గాక. యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, శివ రక్తమే జయము. యేసు నామ సంపూర్ణ విజయం, అపాధికి నాశనము, అపజయము కలుగును గాక. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మన్య సహవాసం ఈ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి దైవస్థాపన అమ్మగారిని, సన్నిధి స్త్రీలను, ముఖ్యంగా అయ్యగారిని, వారి కుటుంబాన్ని, వారి ఆలోచనలన్నిటినీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించి దీవించము గాక. దేవుని దీవించము గాక.